భయం ఉండాలి. అలాగే పరిగెత్తండి. మంచు కాలం వస్తుంది, నాకు చాలా చెట్లు కావాలి. తమ్ముడు, మీరు ఎక్కడ దానికొని ఉన్నారు? నేను ఇప్పుడే మొదలు పెట్టాను. తల చాలా నొప్పిగా ఉంది. ఎప్పుడు చూసినా నా తోపినే ఎందుకు తీసుకుంటున్నావు? ఏంటి ఇది నీకు కావాలా? చెప్పు. నన్ను కోపెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు నా హెల్మెట్ ఇవ్వకపోయావనుకో నిన్ను. కావాలంటే వచ్చి తీసుకో. అది నాకు కావాలి. నాకు ఇది నచ్చేసింది. ఎలుకమంటే నన్ను ఎలా చేస్తున్నావా? నేను ఎవరని ఇప్పుడు చూపిస్తాను. నొప్పిగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఎలుక బంటిని నేను చేయలేకపోతున్నాను. అసలు వాళ్ళిద్దరు నేను వదిలిపెట్టాను. ఎందుకు నాకు ఎలా ఉంది? ఇంకా పని పూర్తి అవ్వలేదా? అక్కడ ఏం చేస్తున్నావు? ఇలా చూడు విక్, ఈ వారంలో నీ పని పూర్తి అవ్వలేదా అనుకో, నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. అర్థమైందా? బాస్, ముందు నేను చెప్పేది వినండి. అది ఏంటంటే బాస్, నేను ఉదయం లేచా. నువ్వు మాత్రం మాట్లాడడానికి ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? దీని అంతటికి కారణం ఆ 2 ఎలుకబంట్లే నన్ను పని చేయనివ్వనంటున్నారు. ఇవాళ నేనా ఎలుకబంట్ల అని చూస్తాను. నీ వల్ల ఇది అవుతుంది లాగర్వేక్. నువ్వు వర్కౌట్ చేస్తే మాత్రం చాలు. అరే ఎలుకబంట్లు, ఈ అడవి మీకే సొంతమని అనుకున్నారా? అదేరా, నేను బాగా వర్కౌట్ చేయాలి. 5 6 7 13 14. ఏంట్రా ఇది టైర్డ్గా ఉంది? మనం అసలు స్ట్రాంగ్గా ఉండలేమనుకుంటాను. ఇప్పుడైనా నీకు అర్థమైందా? మళ్ళీ నువ్వు చెట్టు నరకడానికి వచ్చావు, నిన్ను నరుకుతావు. వెళ్ళు. లేదు లేదు, మన నమ్మకాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఆ 2 ఎలుకబంట్లకి ఇవ్వాలా. నేను పాఠాన్ని నేర్పకుండా వదలను. అరే ఎలుకబంట్లారా, ఎక్కడ ఉన్నారా? చాలా ఆకలేస్తుంది. ఆ లాగర్ విక్ని చూసి చాలా రోజులైంది. వాడిని చూడకుండా చాలా మిస్ అవుతున్నామన్నయ్యా. నాలుగు. ఏదో తప్పు జరిగేటట్టు నాకు అనిపిస్తోంది. మన మైండ్ అలాగే ఆలోచిస్తుంది.
ఏంటి శబ్దంగా ఉంది? ఇది ఆ మెషిన్ శబ్దమే. ఈ చోట్ల వాడు ఒక్కడే ఇది చేస్తాడు. అదే ఆ టోపీ తలోడు లాగర్వేక్. ఈసారి వాడిని వదిలిపెట్టకూడదు. ఏ లాగర్వేక్? పోయినసారి వాణ్ణి మనం వదిలేసాం. అప్పుడే వాణ్ణి మనం కొట్టుండాలి. ఈసారి వదలకూడదు. ఎవరు అదే? నేను మిమ్మల్ని ఎదురు చూస్తున్నా. అలాగా? మర్యాదగా అది కింద వేసేయి, లేకపోతే తన్నులు తింటావు. అలా అంటున్నావా? మీరు ఎవరి దగ్గర మాట్లాడుతున్నారని తెలియకుండా మాట్లాడుతున్నారు. వాడికి పిచ్చనుకుంటా. అలాగే తెలుస్తుంది. పర్వాలేదు, మళ్ళీ వీణ్ణి కొట్టచ్చులే. లాగర్విక్, నిన్ను చూసి చాలా రోజులైంది. చెప్పా చేయకుండా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? సరే వచ్చేసావు, నా దగ్గర 2 దెబ్బలు తిని వెళ్ళు. దెబ్బలే కదరా, దెబ్బలు తగిలితే ఎలా ఉంటుందో అని మీకు నేను చూపిస్తాను. చూడడం చాలా విచిత్రంగా ఉన్నాడు. నేను సరిగ్గా గమనించలేదు. వాడు బలవంతుడయ్యాడు. పోయినసారి కన్నా ఇప్పుడు నా శక్తి ఎక్కువైపోయింది. కానీ ఒక ఎలుక బండి దెబ్బ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఈసారి మమ్మల్ని మోసం చేసావంటే మేము ఊరుకోము. నీ దగ్గర ఉండదంతా అంతే కదా, ఇదంతా నా దగ్గర పనిచేయదు. ఇంకా ఎంతకు వెనక్కి చూస్తున్నావు? వచ్చే నీ శక్తి ఏంటో చూపించు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి తమ్ముడు మాట్లాడుతున్నావు? వాడిని కొట్టు. వీళ్ళు బాంబులాగా పేలిపోతారా ఏంటి? తమ్ముడు లేవురా. ముఖం మీద కొట్టు, ఆ తర్వాత ఇలా కొట్టు. అరే బండ తలోడా, చూసావారా? ఇప్పుడు నా పక్కలో మీరు ఎవరు నుంచోలేరు. ఇలా చూడు లాగర్విక్, నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను చెట్టుని నరకనివ్వను. సొండు తమ్ముడు. ఏ బ్రాంబల్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఇదేలాగా వాడిని ఎదుర్కోలేం. అందువల్ల వాడిని ఏదో ఒకటి చూసి భయం లేదు. ఇదిగో వస్తాను. తమ్ముడు కాస్త ఉండరా. అరే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ ఏదని చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు. ఏంట్రా నన్ను ఇలా ఎత్తేసావు? ఏంటి బంగారం, ఇప్పుడు చూడు. నేనే గెలిచాను. మీ ఇద్దరు పనిని ముగించి నేను నా చెట్టు పనిని మొదలు పెట్టబోతున్నాను. ఇది ఇంకా నా అడవిరా. ఏం చేస్తున్నావురా? అది నా తుపాకీ. ఎందుకు కోపడుతున్నావు తమ్ముడు? అవసరపడి ఏది నొక్కుకో. నువ్వు చాలా మంచివాడివి కదా, ఆ తుపాకీ నా దగ్గర ఇచ్చేసాయి. ఎందుకు నన్ను కాల్చావు? ఉండండి, నేను వస్తున్నా. బాగా ట్రైనింగ్ తీసుకొని వస్తా. ఇదే నా ఒకే వీక్నెస్. ఈ లాగర్విక్ ఎక్కడికి వెళ్ళాడు?